రెడ్డి గారు సార్ చెప్పండి సార్. ఏమనిపిస్తుంది ఇప్పుడు మొత్తం? కొద్దిసేపటి క్రితమే నేను విచారణకు రేపు అటెండ్ కాలేనని చెప్పి లెటర్ రాశారు సార్. ఇదంతా 17 చిన్న చూపిస్తాను రాష్ట్ర ప్రజలు. ఎందుకు చెప్తున్నా అంటే టెలిఫోన్ ట్యాపింగ్ నేను కూడా వేసాను, నీకు చెప్పాను కదా. ఇప్పుడు నాది ఏముండదండి, నేను సామాన్యుడు, నాది ఎందుకు చేసిండు? ఇది చాలా ఒకటి నాలాంటి ఎంతో మంది చేసిండు. ఎందుకు చేసిండు? నేను 21లో మిమ్మల్ని కూడా పిలిచారా విచారణకి? పిలిచిండు, విచారణ పోయినా మేము 10 మంది, నేను రాజేంద్ర గారు మేము 10 మంది పోయినా. రాజేంద్ర గారితో పాటు మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారా? నా ఫోన్ ట్యాప్ చేసిండు. అప్పుడు నేను హుజరాబాద్ లో పనిచేసిన కాబట్టి 2021లో నాది కూడా ట్యాప్ చేసిండు. ట్యాప్ చేస్తే నాకు పోలీసులు నోటీస్ ఇచ్చిండు, ఇస్తే పోయింది. పోయినప్పుడు మేము మా బీజేపీలో అక్కడ పనిచేసిన 10-20 మందికి ఇస్తే అందులో 10 మందిని కలిసిపోయినాం. అందులో రాజేంద్ర గారు కూడా ఉన్నాం. 4-5 గంటలు వాళ్ళు అన్ని మాకు వినిపించిండ్రు. అంటే ఫోన్ ట్యాపింగ్ ఎట్లని ఆ వాయిస్ కూడా వినిపించిండ్రు. కాకపోతే ఒక్కొక్కరికి ఎవరిది వాళ్ళకి వినిపించిండు, ఒక్కరిది అందరికి వినిపించాలి. ఎవరిది వారికి షాంపిల్ వినిపించండి, ఒక 2-3 అట్లా వినిపించాడు. వినిపించి అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇందులో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చే 2 సంవత్సరాలు దీని మీద ఇంకేం తేలలేదు. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమైనది ఒక వాదన, చట్ట వ్యతిరేకమైన చేసినని ఒక వాదన. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధత కొన్నిటి ఇప్పుడు ఇంతకుముందు వకీల్ సాబ్ చెప్పినట్టు అన్ని 100% వారు చెప్పింది. అంటే చట్టబద్ధంగా ఉండేది చేయవచ్చు. కానీ చట్టబద్ధం కాని వాటిని నాలాంటి వాళ్ళని కూడా చేశారు కదా, అవన్నీ ప్రూఫ్ అయినాయి కదా, ఎవిడెన్స్ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు వీళ్ళని తీసుకొస్తారు హరీష్ రావు, కేటీఆర్ పుల్లతో సమానం, గడ్డి వస్తో సమానం, ఏం పిక్కుంటారో పిక్కొని ఆయన మాట్లాడుతాడు. మరి వీళ్ళని ఎందుకు పిలుస్తాను? ఇప్పుడు వీళ్ళను 7 గంటలు వీళ్ళ అన్న సమాధానం ఏదైనా వాళ్ళు ఎన్ని క్వశ్చన్ అంటే తెలియదు ఇదే మాట. ఇక మరి ఎందుకు పిలిచినట్టు వాళ్ళని పిలిచింది, వాళ్ళు తెలియదు అన్నారు, వాళ్ళకి ఎవిడెన్స్ లేదు. అంటే ఇదంతా ఒక సినిమా. ఇక ఇది వీళ్ళు వాళ్ళు కలిపి వాళ్ళు ఏమంటారు? అగో ఇప్పుడు నువ్వు చేస్తావా, నువ్వు కూడా చేస్తాను అంటారు. అంటే మేము చట్టబద్ధంగానే చేస్తాను, వేరే చేస్తలేమని వాళ్ళు అంటారు. అన్ని రాజకీయ పార్టీలు అందరి మీరు కూడా చేస్తాను, వాళ్ళ ఆరోపణ చేస్తాను. ఇది నడుస్తున్నది. అంటే ఇది తేలుతుందా అంటే ఇది తేలదు. ఇంకో 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఇట్లే నడుస్తుంది. ఇట్లనే నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళను ప్రశ్నించడం ద్వారా ఎంతో ముందు వకీల్ సాబ్ అన్నట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు వీళ్ళ మీద లేవు, ఎవిడెన్స్ కింద వీళ్ళని పిలుస్తున్నారు. ఈ పొలిటికల్ గా ఇది అన్ని హైలైట్ అవుతున్నది. పొలిటికల్ హైలైట్ కావడం వల్ల వాళ్ళ సమస్యలు వాళ్ళు ఇప్పుడు ఏదైతే వాళ్ళకు వచ్చిన సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అధిగమించి దాన్ని పక్కదారి పట్టించి ఇది కొన్ని రోజులు రక్తి కట్టించి మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పుకుంటే అందుకు పనికొస్తుంది తప్ప ఇలా కన్విక్షన్ రాదు. వీళ్ళ ఎఫ్ఐఆర్ రాదు, ఏది రాదు. అధికారులు 3-4 కావాలి ఉంటారు. అది కూడా అధికారులు ట్యాపింగ్ చేసినప్పుడు 2021 హుజురాబాద్ ఎలక్షన్ సమయంలో మీ పేరు ఎట్లా అంటే ఏమని మీ వల్ల ఏం థ్రెట్ ఉందని చెప్పారట? ఏం థ్రెట్ లేదు, మావోయిస్ట్ సానుభూతి పర్లు అని చెప్పారా? ఏమని చెప్పారు? గవర్న ఎక్కడ ఏంటి, నేను కమలాపూర్ మండలం ఉన్నా, నేను ఎవరెవరికి ఫోన్ చేస్తున్నా, ఎలక్షన్లలో ఏం మాట్లాడుతున్నా అనేది వాళ్ళు విన్నారు. నేను కనుక డబ్బుల ప్రస్తావన కానీ లక్కీ ఏంటంటే డబ్బుల ప్రస్తావన రాలేదు. డబ్బుల ప్రస్తావన వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేశారా? ఓన్లీ నార్మల్ ఫోన్ కాల్సా? నార్మల్ ఫోన్ కాల్ చేసి వాట్సాప్ కూడా చేసిండు. వాట్సాప్ కూడా చేశారా? వాట్సాప్ లో మెసేజ్ చేసిండు, వాళ్ళు మెసేజ్ చేశారు చేసిండు. కానీ అది తక్కువ, కానీ ఈ నార్మల్ కాల్స్ ఎక్కువ చేసిండు. ఈ నార్మల్ కాల్స్ చేశారని మేము ఏం చేసినాం, చిన్న ఫోన్లు ఇచ్చిండు, మామూలు వింటేషన్ స్మార్ట్ ఫోన్ కాకుండా చిన్న ఫోన్ 1000 రూపాయల ఫోన్లు అయ్యాం అవి ఇచ్చిండు. మాకు నంబర్ కొత్తది ఇచ్చింది. డబ్బా ఫోన్లు ఇంత 3 ఇంచులు ఉంటది. అది మాకు కొత్త రాకపోయేది. ఆ డబ్బా ఫోన్లు ఇస్తే మాకు కొత్త రాకపోయేది, చాలా ఇబ్బంది. ఇది వాడి మళ్ళీ ఫస్ట్ అదే వాడిని స్టార్టింగ్ లో, కానీ అది అలవాటు తప్పింది, వాడరాకపోయేది. ఏదో అవసరం మీద తెలుసుకొని మళ్ళీ అది కూడా ట్యాప్ చేసి నాకేం తెలుసు, వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలిస్తే నేను పోయినా, నీ ఫోన్ ట్యాప్ అయినా బాబు నువ్వు రా, ఎవిడెన్స్ అంటే ఇచ్చినావు, వినిపించింది, ఇచ్చినావు, అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాలంటే నాలాంటి చాలా మంది చేసిండు. ఎక్కడెక్కడ అవసరమో రాజేందర్ 630 కోట్లు పెట్టిన దాంట్లో ఫోన్ ట్యాపింగ్ ఏం లెక్క, అలా అది లెక్కలే కాదు. కాబట్టి ఈ కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు అన్ని అపోజిషన్ పార్టీలు, లీడర్లు, కాంట్రాక్టర్లు, తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళు అందరూ చేశాను. అది వాళ్ళు చెప్పారు, నేను మీకు కూడా చెప్పిన ఏంటంటే సినిమా యాక్టర్లు కానీ కాంట్రాక్టర్లు వాళ్ళు ఎవ్వరు పిలిచినా వాళ్ళు ఈ సిట్టోళ్ళు పిలిస్తే వాళ్ళు ఒక్కరు కూడా వస్తలేరు. కేవలం ఈ పొలిటికల్ లీడర్ అని పిలుస్తాను, మేము వస్తాను కాబట్టి, మేము బాధితులం కాబట్టి. మరి వాళ్ళు కూడా బాధితులే కదంటే వాళ్ళు ఏమంటారు, మేము రావండి, మాకెందుకు, మేము పొలిటీషియన్, మాకెందుకు, చెత్త చేసుకున్నాం, అయిపోయింది పోనీ అని వాళ్ళు బదిలాడుకుంటారు. వాళ్ళు పోతలేరు. వాళ్ళే చెప్పింది, ఇది కూడా పోలీసులు చెప్పింది, సిట్ ఆఫీసర్లే చెప్పారు మాకు వాళ్ళు వస్తలేరని. కాదంటే పోయి అరెస్ట్ చేసి తీసుకురాలేదు కదా, వాళ్ళు బాధితులు కదా.
కాబట్టి నేను ఏమంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైనా కానీ వాళ్ళు చేసింది అయితే చాలా తప్పు. కానీ దాన్ని ప్రూవ్ చేసి చట్టం నిలబెట్టి శిక్షిస్తామంటే అసలు లీడర్లు వీళ్ళైతే ఎవరైతే చేయమని చెప్పి చేసిన వీళ్ళు దొరకరు. అధికారుల వరకే ఉంటది. ఆ అధికారులు ఏదో పెడతారు, ఏదో అవుతుంది. ఆ అధికారులు కూడా కొట్టోళ్ళు మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ అది వీక్ అయిపోతుంది. ఎవిడెన్స్ వీక్ అయితే వీక్ అయితే కొట్టుకుపోతాయి. ఇదంతా ఒక సినిమా ఇది నడుస్తుంటది. ఇట్లనే పోతుంటది. ఇట్లనే మీ లాంటి మా లాంటి పిలిచి చర్చలు పెడుతుంటాం, పేపర్లు రాస్తుంటాం, టీవీలలో వింటుంటాం. లీగల్ గా ఏదేం కాదు, దీనివల్ల ఏం కాదు. ఊరు కాలేదు పప్పుడు వాళ్ళు పోయేటోళ్ళే చెప్తారనే మీరు ఏం పిక్కుంటారు పిక్కోరా ఎందుకు పిక్తారు మొత్తం మాట్లాడదాం పోతాం, మీరు ఏం పిక్కుంటారు పిక్కోని వాళ్ళు ఓపెన్ గా అంటారు కదా. కేటీఆర్ ఓపెన్ గా అన్నాడు కదా సిరిసిల్ల నుంచి, అంత ఓపెన్ గా అంటున్నారు. వకీలు కూడా చెప్తున్నారు. ఇంకేముంటది అలా ఇదంతా ఒక డ్రామా. అని మరి కాంగ్రెస్ పార్టీ తన తప్పిదాలను తనకు వచ్చిన ఇబ్బందులను అధిగమించేందుకు టాప్ ఒక డ్రామా తీసుకొస్తుందండి. ఇప్పుడు అన్ని కూడా కేసీఆర్ మీద కానీ వాళ్ళ మీద చేసినాయి కానీ ఇవన్నీ ఇప్పుడు పక్కకు పోయినాయి కదా. ఒకటి ఇంకోటి పక్కకు కాళేశ్వరం ఏమన్నా అయిందా? ఇప్పుడు ఆఖరికి ముందు సిబిఐకి ఏమంటే లేదు, కమిషన్ ఇచ్చి అది ఇది అన్ని ఆఖరికి మళ్ళీ సిబిఐకి ఇస్తే ఆ 1000 పేజీల దగ్గర వానికి 2 నెలల సంవత్సరం పోతే ఇంతలో గవర్నమెంట్ పోతుంది. ఇట్లనే ఒక్కొక్క అంశం పెట్టుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఇట్లనే పోతాయి. రైతులకు 4 అంశాలు ముఖ్యంగా చెప్పిండ్రు, అమలు కాలేదు. ఇవాళ రైతులు ఆగ్రహంగా ఉన్నారు. వేసిండ్రు రైతు బంధు ఇప్పటి వరకు వేయలేదు. ఫస్ట్ ఇయర్ వేయలేదు, ఒకసారి వేసిండ్రు, అయిపోయింది. 15,000 అనేది 12,000 ఇచ్చారు, అది కూడా వేసుకోలేదు. ఇప్పుడు రైతులు ఆగ్రహంగా ఉన్నారు. 500 బోనస్ ఎగ్గొట్టిండ్రు, అది ఎగ్గొట్టి 80% ఎగ్గొట్టి 20% కూడా ఉద్దర పెడుతున్నారు. అది ఖతం అయిపోయింది. ఆ తర్వాత 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తామన్నారు, అదే అయిపోయింది. కౌలు రైతులకు ఇస్తామన్నారు, ఇది రైతు బంధు అది పోయింది. తర్వాత 2 లక్షలు అన్నారు, దాని 2 లక్షలను ఒక వ్యక్తి 2 లక్షల రైతుకు పోయి కుటుంబాన్ని తీసుకొచ్చి పెట్టి దాన్ని డివైడ్ చేసి సగం చేసింది. ఏది కరెక్ట్ లేదు కదా. రైతులు కాబట్టి రైతుల విషయాలు చెప్తున్నా. మేనిఫెస్టోలు అన్ని ఫెయిల్ అయినాయి, వాళ్ళ ఏం లేదు. కాబట్టి ఇవన్నీ తాపుక డ్రామా ఏదైతే అవి ఫెయిల్ అయినప్పుడల్లా తాపుకోటి వీటిని తీసుకొచ్చి ముందర పెడుతున్నారు. వీళ్ళని అరెస్ట్ చేసేది, వీళ్ళు పంపేది. కేటీఆర్ ఫామ్ హౌస్ మీద ఎంత మాట్లాడింది, ఏం చేసిందని ఏమన్నా అయింది కానీ హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రా ఎవరి మీద పోయింది? హైడ్రా సామాన్యుల గుడిసెలు కూలగొట్టింది. మూసినది ఎందుకు పెట్టి మూసినది ఎంబడి బండగదాలు కూలగొడతాం అనిపోయింది. ఏమన్నా పెద్దోని బంగ్లా కూలిందా ఒకటన్నా? ఏమన్నా భూమి రికవర్ చేసిందా ఎక్కడన్నా? ఇప్పుడు అంత పెద్ద స్టంట్ డ్రామాలు తప్ప ఇంకేమన్నా ఉన్నాయి ఇలా? హైడ్రా తీసుకొచ్చి సాధించేందులో చెప్పుకోవాలంటే హైడ్రా ఎంతమంది సామాన్యులు వీళ్ళు పెద్దల దగ్గర బస్సు చేసిండ్రు, కుర్చీ కాపాడుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి, ప్రజలకు తెలిసి ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి ఇచ్చిన నోటీసు ఇదంతా కూడా 4 రోజులు నడుస్తుంది మీడియాలో, హైప్ అవుతుంది. హరీష్ రావు గారి తర్వాత నడుస్తుంది. ఇంత మిగిలిన 70 మీడియాలో 4 రోజులు నడిపేంది కా, లేకపోతే సీరియస్ గా ఏమైనా ఉంటుందా? భరత్ గారు ఒక్క నిమిషం శరత్ గారు, చరణ్ కౌశిక్ గారు, కురువా విజయ్ గారు వెయిట్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ మీ